నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనం ఈరోజు బాలనగర్లో ఉన్న ఆగ్రో పాత్ర అనే టీ కప్స్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం అనమాట. టీ కప్స్ అంటే ఎకో ఫ్రెండ్లీ టీ కప్స్ ఎలా తయారు చేస్తారో మనం తెలుసుకుందాం. ఇక్కడ చందన గారు ఉన్నారు. వారు అంటే సహజ సిద్ధమైన వాటితోటి ఏ విధంగా టీ కప్స్ తయారు చేస్తారు అని. మనం మట్టి చూసాము, ప్లాస్టిక్ చూసాము, గ్లాసీ చూసాము. ఈ ఎకో ఫ్రెండ్లీ ఏంటి అనేది, దేన్ని మిక్స్ చేసి ఈ కప్స్ తయారు చేస్తున్నారో వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం రండి. నమస్తే చందన గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. థ్యాంక్ యూ అండి. కాల్ చేయగానే రెస్పాండ్ అయ్యారు, రమ్మని చెప్పారు ఈరోజు ఇంటర్వ్యూకి. అంటే నేను ఎందుకు మిమ్మల్ని తీసుకోవాలనుకున్నానంటే ఇంటర్వ్యూకి, ఎకో ఫ్రెండ్లీ, నేచర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఇది తయారు చేస్తున్నారు టీ కప్స్ అనేవి. అందువల్ల నాకు బాగా నచ్చింది. అంటే ఇది ప్రజలందరికీ కూడా తెలియాలి, ఎలా తయారు చేస్తున్నారు ఏంటి. ఒక స్టార్టప్ కంపెనీగా మీరు దీన్ని స్టార్ట్ చేశారు అని ఆ ఉద్దేశంతో నేను మిమ్మల్ని కలిసి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకు తెలియజేద్దామనే ఉద్దేశంతో మనం ఈరోజు చందన గారిని కలవడం జరిగింది. అసలు మేడం ఏం చేశారు, ఇంతకుముందు ఇది తయారు చేయడానికి ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో మొత్తం తెలుసుకుందాం. ఏం చేసేవాళ్ళు చందన గారు ఇంతకుముందు? ఇది పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? సో యాక్చువల్లీ ఇది ఈ యూనిట్ స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. ఓకే. సో అంతకుముందు క్రాంతి, హాయ్ క్రాంతి, కమ్ దిస్ సైడ్. మా నాన్న, నమస్తే అండి. వైష్ణవి. వీరంతా ఈ ఫ్యాక్టరీలో పార్ట్నర్స్. ఎస్ అండి. సో యాక్చువల్లీ ఏంటంటే డైలీ మేమిద్దరం సాఫ్ట్వేర్ కంపెనీలో వివే కొలీగ్స్. సో డైలీ చాయ్ బ్రేక్స్ కని వెళ్ళే వాళ్ళం. సో మనం ఇది చేద్దాము, అది చేద్దాం, వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ దిస్ నేచర్ అని చెప్పి ఏదో ఒక డిస్కషన్స్ వచ్చాయి. సో అప్పుడు ఎన్ని ఇయర్స్ చేశారు సాఫ్ట్వేర్ జాబ్? నేను ఇప్పటికి నాది ఇప్పుడు 4th year అని 3 years చేశాను ముందు. సో సెకండ్ ఇయర్లో రోజు డిస్కషన్స్ జరిగేవి అనమాట. నార్మల్గా బాగా చాయ్స్కి వెళ్ళే వాళ్ళం. వెళ్ళేటప్పుడల్లా నేను ఎప్పుడు నా పర్సనల్ మగ్ ఒకటి పట్టుకొని వెళ్ళేదాన్ని. అందరు నవ్వేవాళ్ళు, ఏంటి చంద్ర ఊరికే పర్సనల్ మగ్ తెస్తున్నావు అంటే, నువ్వు నాకు ఇది ప్లాస్టిక్ అంటే నచ్చదు అంటే వీళ్ళు అడిగేవారు, నీకు ఈ ప్లాస్టిక్ పిచ్చి అంటే ఎప్పుడు ప్రతి దాంట్లో ప్లాస్టిక్ వెతుక్కుంటావు, షర్ట్ వేసుకుంటే ఇది పాలిస్టర్, ఇది ప్లాస్టిక్ అని ప్రతిదానికి క్రిటిసైజ్ చేసేదాన్ని అనమాట. సో ఏంటంటే 7 years నుంచి నాకు బేబీ నాపీ ప్యాడ్స్లో, ప్యాడ్స్లో రైట్ ఫ్రమ్ సింథిక్స్ వాటర్ దట్ ఈస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, బకెట్స్, మగ్స్ మనం యూస్ చేస్తూ ఉంటాం. ఏంటి ఊరికే థైరాయిడ్ వస్తుంది, షుగర్ వస్తుంది అంటే ఈ కాలంలో ఫుడ్ బాగాలేదు అని అంటారు. ఏమనంటే ఫుడ్, పెస్టిసైడ్స్ అంటారు. వై ఎందుకు ప్లాస్టిక్స్ గురించి మాట్లాడలేదు? అవును, ప్లాస్టిక్ వేడి నీళ్లు బకెట్ లో వేసుకుంటాం, ఆ నీళ్ళే ఒంట్లో పోసుకుంటాం. మనకి పోర్స్ ఉంటాయి, అందులో ప్లాస్టిక్ అనేది మన రక్తంలోకి వెళ్తుంది. చిన్న చిన్న పిల్లలకు కూడా పోస్తాం, వేడి వాటర్ మనము పోసుకుంటాం. తినే ఫుడ్ కూడా ఇంతకు ముందు ఆలోచిస్తే ఇప్పుడు మీరు చెప్పింది కుండలోనే నీళ్లు కాగబెట్టేవాళ్ళు మరి. అవును. సో ఇప్పుడు అది లేదా ఇత్తడిది. ఇప్పుడు మనం గీజర్ వచ్చాక డైరెక్ట్ హాట్ వాటర్ వెళ్ళి బకెట్ లో పడుతుంది. సో అదంతా చూసి ఎక్కడో నాకు ప్లాస్టిక్ ఫంక్షన్స్ కానీ పిలుస్తారు, ప్లేట్స్ ఉంటాయి, ప్లేట్స్ లో మొత్తం ఆ ప్లాస్టిక్ లేయరే ఉంటుంది. అవును. తింటుంటే కూడా మనకు ఆ స్మెల్ వస్తుంది. పర్లేదు వీళ్ళు ఒక్క రోజే కదా అని తినేస్తూ ఉంటాం. అది కరెక్ట్ కాదండి. సో సమ్వేర్ ఎవరో ఒకరు ఒక ఫుల్ స్టాప్, ఒక కామా అనేది పెట్టాలి. మేబీ నేను ఫుల్ స్టాప్ అవుతానో తెలియదు, ఇప్పటికైతే కామా లాగా అయితే వచ్చాను. అవును, అంటే నేచర్ కి ఎవరు హెల్ప్ చేసినా వాళ్ళు హ్యాపీగానే ఉంటది. అంటే పీపుల్ అందరూ కూడా దాని వల్ల అవేర్నెస్ వస్తుంది, హెల్త్ కాన్షియస్ వస్తుంది. ఖచ్చితంగా స్టార్ట్ చెయ్యాలి మిమ్మల్ని చూసి మరి కొంతమంది. ఇప్పుడు మీరు అనవచ్చు వై టీ కప్ అని. సో అదే అండి. సో ఆన్ అన్ యావరేజ్ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నాం. సో డైలీ ఒక 2 to 3 చాయ్స్ మినిమం తాగుతాం. నేనైతే ఒక 3 green teas తాగుతాను డైలీ. ఓకే. సో పేపర్ కప్ అంటారు, దట్ ఈస్ నాట్ పేపర్ కప్ యాక్చువల్లీ, ప్లాస్టిక్ కోటెడ్ కప్. అది లోపల వ్యాక్స్ అని ఉంటుంది, దట్ ఈస్ నాట్ వ్యాక్స్. అది వ్యాక్స్ అని దాన్ని
టర్మ్ ని మార్చేశారు. అది Hmm. ప్లాస్టిక్ వేడి టీ పోయిగానే అదంతా కరిగి మన కడుపులో పొట్టలోకి పోతుంది. వెళ్ళిపోతుంది. సో పొట్టులో వెళ్ళి ఆ లైనింగ్ లో ఎప్పుడైతే ఇది పేరుకుపోతుందో మనం తిన్న మినరల్స్ అనేవి లోపలికి పట్టవు. ఓకే. సో దానివల్ల హార్మోనల్ ఇష్యూస్, పీసీఓడి ప్రాబ్లమ్స్, వాట్ నాట్ అందరికీ తెలిసిందే. సరే హెల్త్ పక్కన పెట్టండి, అందరూ అంటారు ఏముందన్నా ఇంకో 42 ఏళ్ళు 20 ఏళ్ళు బతికేసి పోదాం. సరే నువ్వు బతికి నువ్వు చచ్చిపోతావు, నీ తర్వాత వచ్చే జనరేషన్స్ ఎలా? ఎగ్జాక్ట్ నెక్స్ట్ ఒక- జనరేషన్ గురించి Exactly. ఆలోచించాలి. అవును. ఒక కప్పు ప్లాస్టిక్ కప్పు 500 years అలానే ఉంటుంది భూమిలో మట్టి. రేపు పొలం తవ్వుతే మన పిల్లలకి వెళ్ళేవి ప్లాస్టిక్ కప్పులు, పేపర్ కప్పులు, ఈ తిని పడేసే చాక్లెట్ వ్రాపర్స్, ఈ వ్రాపర్స్ అన్ని దొరుకుతాయి మనకి. సో సమ్వేర్ ఐ థాట్ దీంతో స్టార్ట్ చేద్దాం. ఐ డోంట్ నో హౌ, ఎంత దూరం వెళ్తానో నాకు తెలియదు. అవునండి, అసలు ఎంత వాతావరణం కాలుష్యం అవుతుందంటే మనం భూమిలో వేసే మొక్కలు కూడా అవి మళ్ళీ కరెక్ట్ గా దాంట్లోకి వెళ్ళి నెక్స్ట్ జనరేషన్ కి ఇప్పుడు కాకపోవచ్చు, లేదా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ కి అయితే ఆ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అని చాలా మంది భయపడుతున్నారు కూడా. నిపుణులు ప్రతిసారి హెచ్చరిస్తూనే ఉంటారు, భూమిని కలుషితం చేయకండి, ప్లాస్టిక్ ని వాడకండి అని చెప్పేసి. నిజమే మీరు చెప్పింది. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఎంటైర్ ఇంటర్వ్యూ థింగ్, యా నేను మీకు ఇందులో చాయ్ పోసిస్తాను, తాగుకుంటూ డిస్కస్ చేస్తాను. ఓకే డన్. మనం చాయ్ తాగుదాము. చందన గారు మంచి టీ ఇస్తారట ఈ కప్స్ లో, తాగి ఈ టేస్ట్ కూడా చూద్దాము, మాట్లాడుతూ డిస్కషన్ చేద్దాం అంటున్నారు. రైట్ చందన, ఇంకా చెప్పండి, బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, ఎంత పెట్టుబడి అయింది, దీంట్లో వాడే పదార్థాలు ఏంటి? యాక్చువల్గా బాగుంది టీ ఈ కప్లో, మీకు అందరికి అలవాటే అనుకుంటా కదా. మేము డైలీ Regular గా ఇందులోనే తాగుతారు. మా ఇన్ఫాక్ట్ మా వర్కర్స్ ని కూడా మేము ఇందులోనే తాగమని ఎంకరేజ్ చేస్తాం అన్నమాట. ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? మాది ఇప్పుడు 7 members. 7 members. ఓకే. మీకు ఎలా అనిపించిందండి టేస్ట్ ఫస్ట్ టైం తాగితే? మీ ఫీలింగ్ ఏంటి? బాగుంది, డిఫరెంట్ గా ఉంది, అంటే ఒక మంచి లుక్ కూడా ఉంది. మామూలు కప్స్ లో రెగ్యులర్ గా తాగటానికి దీంట్లోకి అంటే ఒక హ్యాపీ ఫీలింగ్ లోపల కూడా. టేస్ట్ వైజ్ మీకు ఏమైనా టేస్ట్ తెలుస్తుంది? మంచి స్మెల్ అయితే వస్తుంది, మంచి అరోమా Definitely. స్మెల్ వస్తుంది. గ్రీన్ టీ మనం తాగుతాం రెగ్యులర్ గానే, కానీ కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది, బాగుంది ఆ స్మెల్. సో బేసికలీ దీన్ని దేంతో చేసాము అంటే రైస్ బ్రాన్, రైస్ హస్క్. ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, యా. దిస్ ఇస్ బ్రాన్. ఇది ఏంటంటే మనకి గింజకి తగులుకొని ఉన్న పొట్టు ఇది. అవును, మామూలుగా చెప్పాలంటే అండి మన భాషలో తౌడు. తౌడు. వడ్లు పట్టించిన తర్వాత ఒక తౌడు వస్తుంది కదా, ఆ తౌడు. ఇదేమో వరి పొట్టు. రైట్. ఇది వచ్చేసి షుగర్ కేన్ బగాస్ అండి. ఓకే. ఇది మన చెరుకు చెరుకు పిప్పి, చెరుకు పిప్పి, తౌడు, ఇది వడ్ల పొట్టు. ఈ మూడు కూడా మంచి శరీరానికి హాని చేయవు, అలాగే నేచర్ కి హాని చేయవు. రైట్, గుడ్. చేయడం అనుకంటే గుడ్నెస్, బ్రాన్ అనే దాంట్లో ఒక గుడ్నెస్ ఉందండి. అది ఇమ్యూనిటీ బూస్టర్. ఎందుకంటే మనకి ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఈ వీటితోనే చేయాలి అని? ఇంతకు ముందు ఎక్కడైనా విన్నారా? ఎస్ అండి, యాక్చువల్లీ ఏంటంటే బ్రాండ్ తో ఆల్రెడీ మనకి చెన్నైలో కప్స్ చేస్తున్నారు. ఓకే, ఈ మూడిటితోనే. ఎస్ అండి, ఈ మూడిటితో కాదు, బ్రాండ్ తో చేస్తున్నారు. ఓకే. సో మేము ఇందులో ఇంకా హస్క్ అనేది యాడ్ చేసి ఇంకా కొన్ని వేరే ఫార్ములేషన్స్ యాడ్ చేసి ఇది చేస్తున్నాం. ఓకే. ఆల్రెడీ ఇది చెన్నైలో ఉందండి, కోయంబత్తూరులో ఉంది. కోయంబత్తూరులో ఎస్పీఎస్ కళ్యాణ్ ఎవరైతే మెషిన్ మేకర్ ఉన్నారో సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఫార్ములా. ఓకే. ఇప్పుడు మీరు జాబ్ చేస్తూ ఆ డిస్కషన్ మధ్యలో ఈ కప్స్ తయారు చేద్దామని ఒక ఐడియా వచ్చింది అని చెప్పారు. ఆ స్టార్టింగ్ డేస్ ఎలా కష్టపడ్డారు అనేది తెలియాలి, ఎందుకంటే ఎవరైనా పెట్టాలి అనుకున్నప్పుడు మీ జర్నీ వాళ్ళకి యూజ్ అవ్వాలి. సో బేసికలీ ఎలా స్టార్ట్ అయిందంటే ఏదో చెయ్యాలి, కానీ ఏం చేయాలో తెలియదు. అది టీ కప్స్ ఆ ప్లేట్స్ అని ఆలోచించలేదు ఫస్ట్, కానీ ఎక్కడో ఒక దగ్గర టీ కప్స్ దగ్గర ఆగిపోయాం. హే క్రాంతి, ప్రాబ్లీ వీ షుడ్ వర్క్ ఆన్ టీ కప్స్ ఓన్లీ. అంటే ఏం చేద్దాం అంటే మోదుగాకు ఉంటుంది కదా మనకి, ఆ మోదుగాకు తెచ్చి వాటర్ లో నానబెట్టాను ఓ 2 days. మీరే? నేనే. ఓకే. తెచ్చి నానబెట్టి కప్ ఫామ్ చేస్తుంటే అది ఎక్కడో క్రాక్ అయిపోతుంది. ఓకే. దాని తర్వాత క్రాంతి ఇచ్చాడు ఐడియా, నువ్వు చందన వాట్ యు డూ, నువ్వు గ్రీన్ టీ అంతా తాగుతాం కదా, ఏదన్నా ఆకులు అవన్నీ ఏం చేద్దామా, ఆ ఆకులన్నిటిని ఏవైతే ఎడుగులు ఆకులు ఉంటాయో, మ్యాంగో లీవ్స్, ఆలివ్స్ అన్ని క్రష్ చేద్దాం, చేసి దాన్ని హీట్ చేసి పౌడర్ చేద్దాం, పౌడర్ చేసి గ్లాస్ ఫామ్ చేద్దాం అని చెప్పారు. ఓకే. ద మూమెంట్ క్రాంతి సెడ్ దట్ ఓకే ఎస్ ఈ ఐడియా ఏదో బాగుంది అని చెప్పి నేనేం చేశాను, ఇంట్లో ఐ పుట్ సమ్ కార్న్ ఫ్లవర్, ఈ ఫ్లవర్ ఆ ఫ్లవర్ ఏదైతే నాకు దొరికింది అది బైండ్ అవ్వడానికి చేసి దానికి నేను ఏం చేశానంటే ఒక గ్లాస్ లో ఆ పదార్థం వేసి
ఒత్తి పెట్టి ఫ్రిడ్జ్ మీద పెట్టాను అనమాట. ఓకే. ఒక 2 days తర్వాత అది గట్టిగా ఫామ్ అయింది, గ్లాస్ లాగా వచ్చింది, ఓకే. ఒక హోప్ కనిపించింది. దాని తర్వాత మళ్ళీ ఓవెన్ లో పెట్టగానే మెల్ట్ అయిపోయింది అది. ఓ వేడికి. సో ఆ ఇమేజ్ ఇంకా నా దగ్గర సేవ్ చేసింది అనమాట. ద ఫస్ట్ మేము ప్రాక్టికల్ గా చేసింది. ఓకే. దాని తర్వాత లేదు ఇది కాదు అని చెప్పి నేను గ్రీన్ టీ లీఫ్ అది అని కొట్టంగానే నాకు ఎస్పీఎస్ కళ్యాణ్ గారి నెంబర్ దొరికింది అనమాట. ఈస్ డూయింగ్ దిస్ మెషిన్స్ ఆల్రెడీ ఓకే. విత్ కాన్సెప్ట్ బనానా లీవ్స్ ఈ రైస్ బ్రాండ్ తో Okay. చేస్తున్నారు అని. ఓకే. వెంటనే ద వెరీ నెక్స్ట్ డే నేను డాడీ కోయంబత్తూర్ వెళ్ళిపోయాం. ద వెరీ నెక్స్ట్ డే డాడీ ఇలా ఏదో ఉందంట అంటే, ఈ రోజు ట్యూస్డే ఇంకా జాబ్ చేయాలని మూడ్ లేదు. జాబ్ దెన్ ఐ వాస్ వర్కింగ్. ఓ ఓకే. దెన్ ఐ వాస్ వర్కింగ్ కానీ డాడీ ఇంకా వెళ్దాం డాడీ రేపు కోయంబత్తూర్ వెళ్ళిపోదాం అని మార్నింగ్ ఇంకా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని కోయంబత్తూర్కి వెళ్ళిపోయాం. మెషిన్స్ అన్ని చూసాం, గ్లాస్ ఒకటి పట్టుకొని వెంటనే వెళ్ళగానే నేను ఫస్ట్ చేసింది ఆ గ్లాస్ ని చూడగానే ఇట్లా చూసాను, స్మెల్ చూసాను, బాగా అనిపించింది. వాటర్ వేసేసి డిస్కషన్ జరుగుతుంది, చూసాను వాటర్ ఆపుతుందా అని. 15 minutes కి అది కొంచెం మెల్ట్ అయిపోయింది అనమాట. దాని తర్వాత ఇంకో గ్లాస్ తెచ్చుకున్నాను అడిగి వాళ్ళ దగ్గర. ఫ్లైట్ లో వచ్చేటప్పుడు నాకు అక్కడ స్టీవర్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు కాఫీ ఇచ్చారు. కాఫీ ఇస్తే పోసి ఒక 2 minutes ఆగి తాగాను. దెన్ ఐ డిసైడెడ్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ ప్రాజెక్ట్. బాగుంది మీకు అది. బాగా కాదండి, అది దిస్ ఈజ్ సంథింగ్ ఇది బంగారం కన్నా ఎక్కువ విలువ అని చెప్తాను ఇప్పటికైతే నేను. ఎగ్జాక్ట్లీ మీరు ఇది ఫస్ట్ టైం నేను ఇందులో కాఫీ తాగినప్పుడు నాకు ఆ ఫీల్, నేను ఇంకా డిసైడ్ అయిపోయాను ఐఎమ్ డూయింగ్ దిస్ అట్ ఎనీ కాస్ట్. దెన్ దాని తర్వాత వచ్చాము. దాని తర్వాత నాకు వైష్ణవి పరిచయం అయిందనమాట. షీ ఈజ్ ఆల్సో టెక్నికల్ రైటర్, నేను టెక్నికల్ రైటర్, షీ ఈజ్ ఆల్సో టెక్నికల్ రైటర్. సో మేము ఉండి వైష్ణవి చెల్లో మనం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేద్దాము అంటే, దెన్ వైష్ణవి కాంట్రిబ్యూటెడ్ టు అవర్ కంటెంట్. నేను రీసెర్చ్ చేస్తాను ఇది అని చెప్పి, దెన్ మేము అన్ని ఇంకా వీటి డిఫరెంట్ మెటీరియల్స్ మీద వైషు చాలా రీసెర్చ్ చేసింది అనమాట. ఇది అది ఇంకా మేము ఇంకా స్టార్టెడ్ ఇంకా ఎక్స్టెండ్ చేద్దాము, ఎందుకంటే మెషిన్స్ వస్తాయి. దాని తర్వాత మన మెటీరియల్ మనకు ఉండాలి, మనం అంటూ చేయాలి, స్టేబుల్ చేయాలి. ఇప్పుడు లీక్ అవుతుంది, లీక్ అవ్వకుండా ఇంకా దీన్ని పకడ్బందీగా ప్లాన్ చేయాలి. మార్కెట్లో ఇప్పుడు మీరు ఇది వాటర్ బేస్డ్, స్టిల్ ఇట్ ఈస్ హోల్డింగ్. సో నార్మల్ గా టీ కాఫీ 5 hours స్ట్రైట్ గా ఉంటుంది ఇందులో. వాటర్ అనేది కొంచెం ఏంగా ఇప్పుడు చూడండి మీరు లీచ్ అవ్వట్లేదు, నార్మల్ ఇంకా ఎట్లా స్టడీగా ఉందో అలానే ఉంది. సో దట్స్ హౌ మేము దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటూ వచ్చాము. కష్టాలు అంటే మామూలు కష్టాలు కాదండి. మా నాన్న ఇస్ ఫ్రమ్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్. నేను ఇది చేస్తున్నాను అంటే ఒక ధైర్యం డాడీ, ఎందుకంటే మా డాడీ ఫస్ట్ మెడికల్ షాప్ నడిపించారు. ఒక 60-70 years నుంచి మేము అదే ఏరియాలో అదే ప్లేస్ లో మా తాతయ్య గారి నుంచి అదే షాప్ నడిపించుకుంటూ వచ్చాము. డాడీ ఏంటంటే ఓవర్ టైం మెడ్ ప్లస్ అంతా వచ్చేసి మెడికల్ షాప్ తీసేశారు. సో డాడీ బిజినెస్ మెంటాలిటీ. ఇప్పుడు మా డాడీ ఎలా అంటే ఆ 35 × 45 × 85 అది 7,005 అని చెప్తే నేను ఇప్పటికి అని చెప్పేస్తారు. నేను 3 డాడీ 3 5 15. So I'm very bad at this. Okay. So already is there in the business. No. I have to use him. సో నేను ద మూమెంట్ ఫిబ్రవరిలో మేము బిజినెస్ మాది ప్రొడక్షన్ స్టార్ట్ అయింది ఫిబ్రవరిలో. మెషిన్స్ మాకు ఆగస్ట్ లాస్ట్ సెప్టెంబర్ వరకు రెడీగా ఉండే, కానీ మేము యాక్చువల్ ప్రొడక్షన్ ఫిబ్రవరిలో 1st కి స్టార్ట్ చేసాం. సో దానికన్నా ముందు మాకు కొంచెం దీని మీద అవగాహన లేకపోవడం. ఇంకోటి ఏంటంటే బ్రాండ్ న్యూ ప్రోడక్ట్ అండి ఇది, దీనికన్నా ముందు లేదు. ఇప్పుడు మీరు సపోజ్ ఏదైనా కాంపోస్టబుల్ జూట్ బ్యాగ్స్ అనుకోండి, ఇంకేదైనా అంటే ఆల్రెడీ చేస్తున్నారు. మీరు ఒక నలుగురిని కలుస్తారు, మాట్లాడుతూ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే మట్టితో చేసినవి, ఎగ్జాక్ట్లీ, ఇంకా బిస్కెట్ మెటీరియల్ తో చేసినవి కూడా ఉన్నాయి. అంటే టీ తాగేసి బిస్కెట్ తినేయచ్చు అన్న ఆ టైప్ లో కూడా కొన్ని నేను చూసాను. అది కూడా నేను చూసానండి. అవునా? సో ఇప్పుడు మనకి బిస్కెట్ ఉంది. సో మనం ఏంటి దానికి దీనికి తేడా ఏంటంటే అది ఎడిబుల్ అండి. ఓకే, ఎడిబుల్ కానీ దాని షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుందండి. ఓకే. అండ్ ఆల్సో మనం ఇప్పుడు చూస్తూ వచ్చిందంటే జనరలీ మనం ఇండియన్ కల్చర్ లో ఏదైనా ఎప్పుడైనా లైక్ అన్ని మనము స్నాక్స్ అవి తినేసి టీ తాగుతాం. అవును. టీ తాగాక మళ్ళీ తినం. ఒకసారి మనం టీ తాగేస్తే మనకు అక్కడికి అయిపోయింది. బట్ అదేంటంటే కొంచెం డిఫరెంట్ గా. అండ్ ఆల్సో మాకేంటంటే ఇప్పుడు అదంతగా జనాల్లోకి వెళ్ళకపోవచ్చు. బట్ ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్. ఎండ్ ఆఫ్ ద డే నో ప్లాస్టిక్, నథింగ్. హ్యూమన్ ఎడిబుల్, నేచర్ కి మంచిది, హ్యూమన్ కి మంచిది. వి ఎంకరేజ్ ఇట్. బట్ ఏంటంటే టీ తాగాక తినడం అనేది ఇట్స్ లైక్ కొంచెం అదిగా కాన్సెప్ట్ అవాయిడ్ చేసి కంప్లీట్ గా ఇలా వెళ్దాం. అంటే అది కంప్లీట్ గా తినే ఫుడ్ మెటీరియల్ కదా, దాని వల్ల ఏమన్నా స్టాక్ ఎక్కువ రోజులు ఉండకుండా ఉండడం అలా అవుతుందా? దాంట్లో మైనస్ అంటే స్మెల్ రావడం అట్లా ఏమన్నా ఉంటుందా? యా, ఇదంటే మీకు ఈ
ఇందులో పాడైపోయేది ఏం లేదు కదా, ఏం లేదు. ఇది సో easy స్మెల్ గా- రావడము Yeah. అట్లా కూడా ఉండదు. లేదు, అదేమి ఉండదు. ఓకే ఈజీగా 1.5 to 2 years వరకు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది అన్నమాట, ఓకే నిలువ ఉంటుంది. అదేంటంటే ఒక నెలలో సేల్ అయిపోవాలి Sale అయిపోవాలి. వెంటనే. ఓకే లేదంటే అది కొంచెం దాంట్లో మైనస్. బూజు ఐ మీన్ yes, exactly. ఇంకా వేస్ట్ అన్నమాట. ఓకే ఓకే అందువల్ల మీరు ఇది సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాం. అండ్ Okay. ఆల్సో అది మనము తాగాక తినేస్తాం, ఓకే, కానీ ఇది అలా కాదు. ఇది మనం జంతువులు కూడా హార్ చేయవచ్చు, చేపలకి వేయచ్చు చెరువులో. ఓకే సో మనం ఇది తాగి పడేస్తే అంటే అన్ని యూజ్ అయ్యాయి Use కాబట్టి. అవును. ఇప్పుడు మీరు ర్యాండమ్ గా ఏదైనా బయట తాగారు, చాయ్ పడేశారు, అంతే. డస్ట్బిన్ అయినా అవసరం లేదు, అది దానంతలో అది 2 days లో భూమిలో భూమిలో కలిసిపోతుంది. మెత్తగా కలిసిపోతుంది. అయిపోతుంది. వాటర్ పడగానే మళ్ళీ తోడు అయిపోతుంది, ఆ తోడు కాస్త మట్టిలో కలిసిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. అవేర్నెస్ రావాలండి, ఎందుకంటే మనం ఎంత ప్లాస్టిక్ ని భూమి మీద వేస్తున్నాం అంటే నిజంగా తెలిసి కొన్ని వేస్తున్నాం, లేకపోతే వేరే Option ఆప్షన్ లేదు. లేక Exactly. వేస్తున్నాం. అవును. ఎగ్జాక్ట్లీ, అందుకనే అవును. మేము ఇక్కడ రాసాము, వీఆర్ టోల్డ్ నాట్ టు యూస్ ప్లాస్టిక్స్. మనం ప్లాస్టిక్స్ యూస్ చేస్తే కానీ ఆల్టర్నేటివ్స్ ఏవి, అందుకని మేము వీ కేమ్ అప్ విత్ దిస్ టీ కప్. ఇప్పుడు మనకి ప్లేట్ ఉంది, ప్లేట్ కి మోదుగా ప్లేట్ ఉంది, అరికా ప్లేట్స్ అని కొత్తగా వస్తున్నాయి, బీటల్ లీఫ్ రూట్ తో చేస్తారు. ఓకే కానీ ప్లేట్స్ వీటి కూడా డొప్పలు యూస్ చేయవచ్చు. స్పూన్స్ కి మనకి వుడెన్ స్పూన్స్ వచ్చాయి, కానీ టీ గ్లాసెస్ కి మాత్రం ఆల్టర్నేటివ్స్ లేవు. సో దట్స్ వెన్ వి థాట్ ఎస్. ఓకే మీరు కూడా స్పూన్స్ రెడీ చేసినట్టున్నారు కదా. Yes, sir. బాగుంది. జనరల్లీ మార్కెట్ లో వచ్చే స్పూన్స్ కి ఏంటంటే ఈ డెప్త్ అనేది ఉండదండి. వుడెన్ సో స్పూన్స్ మేము ఆ యొక్క ఇన్కన్వీనియన్స్ ని అది చేయాలని చెప్పి అవును, ఇట్లా కొంచెం flat. Exactly. సాంబార్ ఇడ్లీ ఇచ్చినప్పుడు సాంబార్ కర్రీ ఇస్తారు, అవును. తాగలేము, అదొక ఇన్కన్వీనియన్స్. సో దాన్ని ప్రైమరీగా ఫోకస్ చేసి డెప్త్ అనేది అది చేసి దీన్ని ఇలా డిజైన్ చేసాం అన్నమాట. బాగున్నాయి. సో ఇది హాస్పిటల్లో పేషెంట్స్ కానీ, హాస్పిటల్ పేషెంట్స్ అనే కాదు, జనరల్ మనం ఎవరైనా. ఇంట్లో ఏంటంటే స్టీల్ స్పూన్స్ ఉంటాయి పర్వాలేదు, బట్ హాస్పిటల్ Hotels పేషెంట్స్ లో. కి ప్లాస్టిక్ ఇచ్చేస్తారు. పేషెంట్స్ కి అసలు మెయిన్ ఫోకస్ చేయాల్సిందే పేషెంట్స్ కి. వాళ్ళకి ఆ ప్లాస్టిక్ లో ఇస్తే ఎంత అవును. వైద్యం చేసేయండి, అవును. మళ్ళీ చివరికి అదే అవుతుంది. సో ఇలాంటివి అది చేయడానికి ఆ థాట్ అన్నమాట. ఓకే ఇంకా ఏమేమి రెడీ చేస్తున్నారు మీరు ప్రస్తుతం? ఇప్పుడు అయితే మనకి గ్లాసెస్ cups. అండి, బిగ్ గ్లాసెస్. ఓకే, ఇది 200 ml గ్లాస్ అండి కాఫీ. ఇది Okay, కాఫీ okay. నార్మల్ గా మనకి రాగి జావా తాగడానికి దానికి కొంచెం పెద్ద సైజ్ గ్లాసెస్ కావాలి. సో దిస్ ఇస్ అనదర్. Generally కొంతమంది కాఫీ అది ఎక్కువ తాగుతారు, అవును. అండ్ రాగి అవును. బయట జ్యూసెస్. సో అందుకే Okay. 250 ml గ్లాస్ అండి. ఓకే అవును, జ్యూసెస్ కి ఏదైనా వాడు 30 minutes హ్యాపీగా 30 కదండి, మిల్లెట్ అయితే 5 hours ఉంటుంది. Millet, Okay. రాగి జావా ఈజీగా బాదాం మిల్క్, ఓకే నార్మల్ గా ఇవన్నీ వేడి వేడిగా ఉంటాయి. ఇప్పుడు మిల్లెట్స్ ఎగ్జాంపుల్, రాగి జావా మిల్లెట్స్ ఆర్ వెరీ హెల్దీ. ఆ వేడిది ప్లాస్టిక్ గ్లాస్ లో వేసి ఇస్తారు. వాట్స్ ద యూజ్? ఎండ్ ఆఫ్ ద డే మళ్ళా మీరు మైక్రో ప్లాస్టిక్స్ లోపల తీసుకుంటున్నారు. వేడి Conscious. గ్రీన్ టీ పోసినా చేతులకి ఏమి వేడి కాదు, అవునండి. అదొకటి observe అవును, అవును. చేయాలి. పేపర్ గ్లాస్ లో పోస్తే వేడి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు Okay. ఇది చూసుకుంటే మనకి ముందు ఈ కప్స్ వచ్చాయి, దీంట్లో అవును. తాగే వాళ్ళు చాయ్. అవును. దాని తర్వాత ఇది పేపర్ కప్ అంటారు. అవును రెగ్యులర్ గా ఇవే కనిపిస్తాయి. దిస్ ఇస్ నాట్ పేపర్ కప్ అండి, నమ్మండి నన్ను. దీంట్లో ఒక వ్యాక్స్ లేయర్ పూస్తారు, దట్ ఈస్ ప్లాస్టిక్ ఓకే లైట్ ఉంటుంది. అవును అది వేడి The టీ moment పోయగానే మనం- అది కరిగిపోతుంది. హాట్ వాటర్ గానీ హాట్ కాఫీ చాయ్ ఏంగానే అది మెల్ట్ అవుతుంది, మీతో పాటు మీ చాయ్ తో పాటు లోపలికి వెళ్ళిపోతుంది. పట్టుకుంటూ కూడా అది కొంచెం సేపటికి పేపర్ కదండి, పేపర్ నించోదు, దాన్ని నించోబెట్టడానికి ఏదో ఒకటి వేయాలి. సో Ah. ప్లాస్టిక్ సజెన్స్ చేస్తారు. ఎగ్జాక్ట్. ఓకే ఇప్పుడు మీరు చూస్తే ఇది ఇంకొకటి అండి, మీరు బాగా రీసెర్చ్ చేశారు అంటే ఇది లోపల ఏంటి అనే విషయం కంప్లీట్ గా. ఎగ్జాక్ట్లీ అండి. See, ఇప్పుడు ఎవరు ఏది చేస్తారో వాళ్ళు దాని గురించి బూస్ట్ చేసుకుంటారు. సో దీని గురించి ఎవరు చెప్పరు, అవును. ఇది ప్లాస్టిక్ అని చెప్పరు, లోపల వ్యాక్స్ కోటింగ్ అని చెప్తారు. ఆ వ్యాక్స్ లో ఏముంది ఒక్కసారి మీరు వెళ్ళి రీసెర్చ్ కానీ ఎవరు నార్మల్ గా ఎవరైనా అడగండి, కొంచెం దీని మీద అవగాహన ఉన్న వాళ్ళకి వాళ్ళు చెప్తారు ఇది ప్లాస్టిక్. సో ఆ ప్లాస్టిక్ నిజంగానే పొట్లోకి వెళ్ళిపోయిందంటే వేరే ఫుడ్ కూడా మనకి Recently ఒక సరిగా. case చూసామండి మేము. ఏంటి అంటే ఒక 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 మనిషి ఉన్నారు, ఆయన like ఏదో ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు. ఆయన ఓకే ఆయనకి సిగరెట్ గానీ మందు గానీ అలవాట్లేవు. ఆయన ఏంటంటే క్యాన్సర్ చచ్చిపోయారు. సో బ్యాక్ ట్రేస్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి అంటే ఆయన రోజుకి 3 సార్లు ఆ ప్లాస్టిక్ కవర్ లో, ఫ్యాక్టరీలో చేస్తారు కదా, ప్లాస్టిక్ కవర్ లో టీ వస్తుంది, ఈ ప్లాస్టిక్ గ్లాస్ లో పోసుకొని తాగుతారు ఆయన. సో ఆయన గట్లో ఈ ప్లాస్టిక్ అంతా జమ అయ్యి క్యాన్సర్ సెల్స్ పుట్టాయి. అది ఆయనకు తెలియకుండా ఈవెన్చువల్లీ ఒక 8 to 10 months తర్వాత అవును.
చనిపోయారు. So తెలియకుండానే మన బాడీకి మనం చాలా హార్మ్ చేసుకుంటాం. అవును, మందు సిగరెటే కాదు ప్లాస్టిక్ కూడా ఎంత ప్రాబ్లం అది క్రియేట్. రాసామండి ఇక్కడ. అవునా? ఓకే. డ్రింకింగ్ ఇన్ ప్లాస్టిక్స్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ద ప్లానెట్. Just like cigarettes and tobacco. ఓన్లీ సిగరెట్, మందు, గుట్కా ఇవే కాదు, ప్లాస్టిక్ కూడా సేమ్ అటువంటి హామే చేస్తుంది బాడీకి. ఎంత పెట్టుబడి పెట్టారు క్రాంతి గారు దీనికి? ఓవరాల్ గా 60 lakhs దాకా ఖర్చు అయింది మేడం. ఓకే. అండ్ ఇట్స్ స్టిల్ కౌంటింగ్. ఎందుకంటే లైక్ ఎటువంటి గ్రాంట్స్ ఇంకా మేము క్లెయిమ్ చేసుకోలేదు. మాకు ఏమైనా బ్యాంక్స్ లోన్స్ అటువంటి తీసుకున్నారా? రీచ్ అవుట్ అయ్యాము, బట్ కొద్దిగా లాస్ట్ మూమెంట్ లో కొద్దిగా అది క్యాన్సిల్ అవ్వడం, ఓకే. సో బ్యాంక్స్ దగ్గర నుంచి సరైన సపోర్ట్ రాకపోవడం అలాగే జరిగింది మేడం. ఓకే. సో అంతా మా సొంత పాకెట్స్ నుంచి అండ్ పర్సనల్ లోన్స్ తీసుకొని, గోల్డ్ లోన్స్ తీసుకొని, సో కష్టపడుతున్నారు. అవును, ఎందుకంటే ఎట్టకేలకు మనం చేసేది మంచి పని, అవును, మన కష్టపడి అవును, తిరిగి వస్తుంది. అవును. అండ్ మనం జనాలకి కూడా మంచి చేస్తున్నాం, ప్రకృతి కూడా మంచి చేస్తున్నాం, ఎటు పోదు మన డబ్బులు Okay. తిరిగి వస్తాయి. సో ఖచ్చితంగా. అది ఆ కాన్ఫిడెన్స్ తో మేము ముందుకు వెళ్తున్నాం. అవును, అంటే అవును, ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకడ స్టార్ట్ చేయాలి. ఆ ప్లాస్టిక్ అనేది కంప్లీట్ గా రూపు మాపే వరకు ఇలాంటి మీలాంటి యంగ్స్టర్స్ వస్తూనే ఉండాలి. ఇటువంటి చేయాలని మేము కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. రైట్, ఎలా తయారు చేస్తారో చూద్దామా? మిషన్స్ లో అంటే ఏమేమి మిక్స్ చేస్తారు, అది ఎంత టైం పడుతుంది? సేల్స్ ప్రెసెంట్ అయితే నడుస్తున్నాయి మేడం, బాగానే ఉన్నాయి. కొద్దిగా లైక్ అవేర్నెస్ ఉన్న వాళ్ళు రీచ్ అవుట్ అవుతున్నారు, తీసుకెళ్తున్నారు కప్స్, అండ్ వాళ్ళు మన చాలా బాగున్నాయని చెప్పి వాళ్ళు రివర్ట్ బ్యాక్ అయ్యి చెప్పడం, మళ్ళీ వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి తీసుకెళ్ళడం, ఇలా జరుగుతున్నాయి. లైక్ ఇండివిజువల్ గా ఎండ్ కస్టమర్స్ వచ్చి బాగా రీచ్ అవుట్ అవుతున్నారు. ఓకే. రీసెంట్ గా మాకు పవన్ కళ్యాణ్ రీసెంట్లీ ఏం చేశారంటే, ఆయనకి మినిస్ట్రీ లేదు ఎన్వైరన్మెంట్ సంబంధించి అని ఒక 14 members ని ఆయన ఎంకరేజ్ చేశారు. అందులో అనంతపురం నుంచి ఒక ఎన్వైరన్మెంటలిస్ట్ ఆయన ఫోన్ చేసి మాకు ఇట్లా పవన్ కళ్యాణ్ ఆఫీస్ లో మేము వీఆర్ డూయింగ్ దిస్ గుడ్ ఎంజో కైండ్ ఆఫ్ థింగ్ అంటే వి సెంట్ అరౌండ్ 7,000 cups టు సో దట్స్ హౌ అండి. ఇప్పుడు అవును, పొలిటీషియన్స్ దగ్గర నుంచి కూడా మీకు కొంచెం అలాంటి సపోర్ట్ ఏదన్నా వాళ్ళ ఫంక్షన్స్ కో లేకపోతే పార్టీ మీటింగ్స్ అప్పుడు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అందరికి తెలుస్తుంది తొందరగా. గుడ్, హోపింగ్ ఫర్ దట్ అండి. ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ గారు అటువంటి బాగా ఎంకరేజ్ చేస్తారు. చాలా చాలా పాజిటివ్ నేచర్ అది, ఇంకంతే. బూమ్. ఒకటైతే గమనించానండి, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవ్రీ సెకండ్ సాటర్డే ఓకే ఎన్వైరన్మెంట్ కి సంబంధించి, రెయిన్ హార్వెస్టింగ్ కి సంబంధించి మమ్మల్ని యాక్చువల్లీ పిలిచారు 2-3 months బ్యాక్. వి వేర్ ఇన్వైటెడ్, బట్ ఫర్ సమ్ రీజన్ లాస్ట్ మంత్ లో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈ ఎకో ఫ్రెండ్లీ సంబంధించిన వాళ్ళందరూ వైజాగ్ లో ప్లాస్టిక్ బ్యాన్ చేశారు. సో ఎవరైతే వెండర్స్ ఉన్నారో అందరినీ రమ్మనండి, విల్ టాక్, విల్ హ్యావ్ అ డిస్కషన్ అన్నారు. అప్పుడు వేరే వాళ్ళు అంటే మేము వెళ్ళలేకపోయాం, క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పారు. మళ్ళీ అది ఆన్ ఉండే, మళ్ళీ సడన్ గా చేశారు. సో మేము ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నాక మళ్ళీ ఆ ప్రోగ్రామ్ ఉంది అని తెలిసింది. సో చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాము. నెక్స్ట్ టైం మేబీ. మేబీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా ఉన్నారు ఈ విషయంలో. వాళ్ళు ఎలా కాపాడుకుంటున్నారు అంటే ఆంధ్రాని మామూలుగా కాదండి. మీరు చూడండి, ఎవ్రీ వీక్ నేను ఒక గ్రూప్ లో ఉన్నాను, ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్. ఆంధ్రాలో జరిగే యాక్టివిటీస్ అన్ని నాకు తెలుస్తూ ఉంటాయి. బీచ్ క్లీనింగ్, అసలు నేచర్ కి మొత్తం మీద అలవ్ తిరుపతిలో చూసుకోండి, బస్సెస్ అందరిని ఆపి చెక్ చేసి బాటిల్ పక్కన పెట్టాక మీదికి వెళ్తుంది బస్సు ప్లాస్టిక్. సో అలాంటి ఇనిషియేటివ్స్ మా ఇక్కడ కూడా జరగాలని మేము కూడా ప్రయత్నిస్తున్నాము. చూడాలి, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది, ఇంకా చాలా చేయాలని లుకింగ్ చూస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం. అంటే అందరిలో అవేర్నెస్ వస్తే తొందరగా ఇది రీచ్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కుల్లెట్స్ అండి, మనకు తెలుసు చాలా మంది కుల్లెట్స్ అంటే చాలా మందికి ఫేవరెట్. అవునా, అంటే ప్లాస్టిక్ అంటే ఇది కొంచెం బెటరే కదా అని ఫీల్ అవుతూ ఉంటాం. ఈ కనిపించాయంటే వాటిలో వద్దు, వీటిలో ఇవ్వండి అంటాం. వీటిలో యాక్చువల్ గా 1 rupee ఎక్స్ట్రానే ఉంటుంది, 10 rupees 5 rupees మేబీ. చాయ్ 10 రూపాయలు అయితే ఇందులో పోస్తే 15 అలా ఉంటుంది అనుకుంటా. ఎగ్జాక్ట్లీ 30 rupees 25 rupees అలా ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి అప్పట్లో పాతకాలంలో రాజులు మన బంగారం కానీ ఇప్పుడు వాటిని ఏమంటారు, లంక బిందెలు ఎందులో పెడతారండి, మీకు ఐడియా ఉందా? కుండల్లోనే పెడతారు. కుండలు. ఆ కుండ మట్టిలో కలగట్లేదు కదా, ఇది మట్టిలో కలుస్తుందా? ఇది కలవదు. వాటికి బంగారం ఉన్న కుండలు మట్టిలో మనకు అలాగే దొరుకుతున్నాయి.
అవును. ఆ కుండ కరగట్లేదు కదా మట్టిలో, అంటే దాని అర్థం ఏంటి? కుండ ఒకసారి మనం ఆ టెంపరేచర్ లో హీట్ చేశాక మట్టిలో కలవదు అది. ఓ. అది ఓకే. ఇప్పుడు ఇంట్లో వండుకుంటాం మనము, తెచ్చుకున్న కుండ తెచ్చుకొని వండుకుంటాం 3, 4, 5, 6 సంవత్సరాలు వండుకుంటాం పగిలేంత వరకు. అవును. అది మట్టితో చేస్తున్నాం, దట్ ఈస్ ఓకే, మన హెల్త్ కూడా మంచిది. బట్ 5 నిమిషాలు తాగి పారేసేదానికి ఇంత మట్టి వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. సింగిల్ యూస్, సింగిల్ Okay. ఒక్కసారి యూస్ చేసి పడేస్తున్నాము, దాని తర్వాత ఇది మట్టిలో కలుస్తుందా? కుండలో అన్నం వండుకున్నారు మంచిది, కుండలో నీళ్ళు తాగుతున్నారు చాలా మంచిది, అది మనం ఎంకరేజ్ చేయాలి, అది మన రూట్స్. కానీ వన్ టైం యూస్ కి యూస్ చేయకూడదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది సింగిల్ యూజ్, ఇప్పుడు సింగిల్ యూజ్ ఇది తాగి పడేస్తున్నాం, సరే ఏ ఆవో తింటుంది, ఏ పాండ్స్ లోనే వేయొచ్చు, లేదు కాదు అంటే మట్టిలో కలిసిపోతుంది, మట్టిలో కలిస్తే ఇది కాడ కాంపోస్ట్ అంటారు కదా, దానిలా పనిచేస్తుంది. సో మళ్ళీ దీంట్లో ఎరువులా పనిచేస్తుంది. ఎరువులా పనిచేస్తుంది, పొలాల్లో ఎరువులా కూడా సో ఇది ఎరువు అంటే చెప్పండి, ఇంకా మనకి ప్లాంట్స్ ఇంకా బాగా గ్రో అవుతాయి. సో ఇది మనం పడేసి దాన్ని మెయింటైన్ చేయకపోయినా, ఇప్పుడు ఎంసీహెచ్ అదంతా చేయకపోయినా పర్లేదు, మీరు ఇది ఒక 4 గంటలు వాటర్లో నానబెట్టండి, మెత్తగా అయిపోతుంది, పడేయచ్చు, హ్యాపీ. సో ఎండ్ ఆఫ్ ది డే. కానీ ఇది కరగదంటారు. ఇది కరగదు. చందన మంచి రీసెర్చ్ చేసింది యాక్చువల్ గా. అవును, అంటే ఈ ఐడియా రాదు, మట్టి దాంట్లో మనకి మంచిదే, బట్ నేచర్ కి కొంచెం అది ప్రాబ్లం, అంటే కరగదు యాక్చువల్ గా చెప్పినట్టే. అవును, పాత కాలం ఇళ్లలో పెంకులు అవి తీసినా గానీ ఇంటి ముందు వేయనిచ్చేవాళ్ళు కాదు, ఎక్కడో దూరంగా పాత బావిల్లోనూ వాటిలో వేసేసేవాళ్ళు, ఏది లేదా కొంచెం నీళ్లు లాగా ఉన్న ప్లేసుల్లో వేసేసేవాళ్ళు అనమాట, అంటే ఆ తడి లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి. ఎన్ని ఇయర్స్ కి కరుగుతుంది, అదేమైనా రీసెర్చ్ చేశారా? అది తిరిగి లైక్ మట్టి అవుతుంది, కానీ ఆ మట్టిలో కలవదు. ఐ మీన్ అది దానికి పనికిరాదు, మన పొలానికి దానికి పనికిరాదు, ఉట్టి మట్టి అంతే, ఇంకా దాన్ని ఎటువంటి దానికి పనికిరాదు అది. ఇంకా మట్టితో చేసిందే కానీ మట్టిలో కలవదు. బాగుంది, అలా ఉండిపోతుంది భూమి మీద, కానీ దాని వల్ల యూజ్ ప్రయోజనం నేచర్ కి కొంచెం ఇబ్బంది. ఇది అయితే మనకి మంచి 500 years వరకు అక్కడే ఉంటుంది. గట్టిగా ఉంటుంది. అవును, వీటితో గోడలు కట్టడం అలా ప్లాన్ చేస్తే బాగుంటది. అది కూడా మంచిది కాదండి. ఇప్పుడు మనకి దీని నుంచి ఇప్పుడు ఒక్కసారి మనం మీరు మంటలో వేయండి, ఆ వచ్చే ఆ ఫ్యూమ్స్ మనం తీసుకోకూడదు, క్యాన్సర్స్. ఓకే, అవును. సో ఇప్పుడు అందరూ ఏం చేస్తారండి, ప్లాస్టిక్ అండి, ఇప్పుడు అందరికి ప్లాస్టిక్ ఏమంటారు, ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఒక బిజినెస్ అయిపోయిందండి. మేము దాంతో జీన్స్ చేస్తున్నాము, షర్ట్స్ చేస్తున్నాము. మీరు గమనించండి, ఇప్పుడు ఉన్న వేరే ఎన్ని స్టోర్స్ లో అన్ని పాలిస్టర్ షర్ట్సే, ఆ పాలిస్టర్ షర్ట్స్ లో మొత్తం ప్లాస్టిక్ దారమే ఉంటుంది. సింథెటిక్ సారీస్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్ని ఇమిటేషన్ పట్టు అంటారు, అదంతా ప్లాస్టిక్ దారం అండి, ఎవ్వరికి తెలియట్లేదు. ఒక 30 years అవుతుందా విపరీతంగా ప్లాస్టిక్ వాడబట్టి? ఎస్ కదండి, అంటే మేబీ అంకుల్ కి తెలిసి ఉండొచ్చు, మీ టైంలో అంత ప్లాస్టిక్ లేదు కదా, కూరగాయలకి వెళ్ళినా షాపింగ్ కి వెళ్ళినా మనం ఖచ్చితంగా బ్యాగ్స్ తీసుకొని వెళ్తే. మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అప్పట్లో మనకి పాల ప్యాకెట్లు ఉండే కదా, వాళ్ళు దాచిపెట్టే వాళ్ళు, దాచిపెట్టి మళ్ళీ వెనక్కి ఇచ్చేవాళ్ళు, పుట్నాలో ఏవో ఇచ్చేవాళ్ళు, నాకు గుర్తుంది, నేనైతే ఇచ్చానండి. నేను ఒక 5 ప్యాకెట్స్ మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు దొంగతనం చేసి ఇస్తే పుట్నాలు వస్తే చిన్నగా కొంచెం పుట్నాలు ఇచ్చారు. సో వాళ్ళు అంత కాన్షియస్ గా ఇచ్చారు. ఇప్పుడు మనం అమ్మ వాళ్ళు కూడా ప్లాస్టిక్ అని రోడ్ మీద పడేయారు, దాపెట్టి అవును, లేదంటే మనం స్టీల్ క్యాన్ తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ తరపు నుంచి అలా. ఇప్పుడు లేదండి అది. అవును, బాటిల్స్ అప్పటి గవర్నమెంట్ సీసా బాటిల్ లో ఇచ్చిందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు? అప్పటి నుంచి విపరీతంగా ప్లాస్టిక్. బట్టల షాప్ వెళ్ళిన చిన్నప్పుడు మేమే ఒక కవర్ తీసుకొని వెళ్ళేవాళ్ళం. అవును, ఓకే. ఈజీ యూజ్ కదా, సీసా బాటిల్ ఒకలా ఉంటుంది, ప్లాస్టిక్ బాటిల్ ఒకలా ఉంటుంది. టెస్ట్ చేయండి ఎప్పుడైనా, టేస్ట్ గానీ ఆ ఘాటు గానీ ఆ ప్లాస్టిక్ బాటిల్ అంత ఉండదు, సీసా బాటిల్ అంటే అసలు ఆ డ్రింక్స్ కెమికల్స్ అవి మళ్ళీ ప్లాస్టిక్ దాంట్లో కొన్ని రోజులు అలా పెట్టి
మనకి ఇస్తే మనం తాగి పిల్లలు తాగి అది ఎంత హామ్ అవుతుంది. బాగుంది అనుకుంటూ మనం ఎంజాయ్ తాగేస్తాం. చేస్తాం కానీ Okay లాంగ్ అండి. టర్మ్ లో జనరేషన్ ఫాస్ట్ అవుతుంది, అన్ని ఆటోమేషన్ గా ఉంది, ఓకే. కానీ ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నామో అంత తొందరగా వెనకాల కూడా పడిపోతున్నాము. క్యాన్సర్, షుగర్, ఎవ్రీ థర్డ్ పర్సన్ థైరాయిడ్, పిసిఓడి పిల్లలకి ఈ మధ్య కాలంలో వచ్చాయన్నీ ఎక్కువ. ఆడపిల్లలకైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవే కనిపిస్తుంది. ఏదైనా ఫంక్షన్ మాత్రం బయటికి ఎక్కడికైనా వెళ్తే పిల్లలకి ఏదైనా తినిపించాలంటే ప్లాస్టిక్ పేపర్లు, అవును. ప్లాస్టిక్ ప్లేట్స్ లో ఇస్తారు, అవును. ఇంకా ప్లాస్టిక్ గ్లాసెస్ లో ఇస్తారు. నాకేమో భయము, పిల్లలకి ఏమన్నా అవుతుందేమో అవును. వెళ్ళి అని. అవేర్నెస్ గా ఉన్నోళ్ళు దాని మీద చాలా కాన్షియస్ గా ఉంటారండి.